ఈరోజు గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత 22 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి హైడ్రా తర్వాత చాలా విధ్వంసం జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు గగ్గోలు పెడతా ఉన్నారు, ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. చాలామంది కేసీఆర్ ఎక్కడున్నావు అని చెప్పేసి కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎలక్షన్ గెలుపు వల్ల హైడ్రా అనేది ప్రజలకు అవసరం అని చెప్పేసి ఏమైనా అనుకోవచ్చా? ఈ కాన్స్టిట్యున్సీలో ఇంత జరిగినా కూడా, ఇంత హైడ్రా ఇంత విధ్వంసం చేస్తున్నా కూడా జూబ్లీహిల్స్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసారు? ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వచ్చేసింటే దింపుడు గల ఆశతో వేశారు. ఇంకా 3 సంవత్సరాలు మాకు వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళు మాకు రోడ్డు వేస్తా అన్నారు, మాకు ఇది ఇస్తా అన్నారు, మాకు అది చేస్తా అన్నారు అని ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు 7 సార్లు సభలు పెట్టారు. గల్లీ గల్లీ డివిజన్లో ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు వారితో చెప్పారు, అయ్యో వారు ఇంకా ముఖ్యమంత్రిగా 3 ఏళ్ళు ఉంటారు కదా, ఈ ఓటు తోటి కేసీఆర్ గారు ఎక్కేది ఏమి లేదు కదా, ఈ ఓటు మేము వేయకపోతే రేవంత్ రెడ్డి గారు దిగేది కాదు కదా, ఆ బ్యాలెన్సింగ్ ఓటు కనుకైతే తీర్పు వేరే విధంగా ఉండేది. అధికార పార్టీ మేబీ ఇప్పుడు కేసీఆర్ గారు కేసినా కానీ ఇప్పుడు అధికారం రాదు కదా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కదా, రేవంత్ రెడ్డి గారే కంటిన్యూ ఉంటారు కదా, కాబట్టి 3 ఏళ్లలో మనకి ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అని గల్లీ నాయకులు, పెద్ద నాయకులు, లోపటున్న నాయకులు, డివిజన్ నాయకులు ఆశపడ్డారని మేము అనుకుంటున్నాం. అంతేనా? రైట్. మామూలుగా నేను చూసిన బై ఎలక్షన్ సంబంధించిన దాంట్లో రోడ్ షోలు కానీ లేకపోతే దగ్గర నుండి సరళే చూస్తాం, ఎందుకంటే మేము స్టేట్ సంబంధించిన జర్నలిస్ట్. విపరీతమైన జనాలు కేటీఆర్ రోడ్ షోలకు అయితేనేది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఒక చిన్న మామూలు నాయకుడు వచ్చినా కూడా మినిమం ఒక ఎంతలైనా ఒక 1500 నుంచి మంది ఉన్నటువంటి పరిస్థితి. ఏమైపోయారు ఆ ఓట్లు వేసేటప్పుడు? ఓట్లు వచ్చినాయి, మేము ఎక్కడ జనరల్గా అందరికీ దండం పెట్టాము. కేసీఆర్ గారు ఏం పని చేశారు, కేసీఆర్ గారు ఎందుకు రావాలి, కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారు, ఈ 2 సంవత్సరాల్లో ఏం విధ్వంసం జరుగుతుందని డోర్ టు డోర్ చెప్పినాం. ప్రజలు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు, అన్ని విధాల బాగానే జరిగింది. కేటీఆర్ రోడ్ షోలకు బాగానే వచ్చింది. కాకపోతే ఒక్కటి ఇక్కడ మిస్గైడ్ ఏం జరిగిందంటే 14 మంది మంత్రులు, 40 మంది ఎమ్మెల్యేలు, 2 బూతులకు 3 బూతులకు ఒక ఎమ్మెల్యే, 100 గ్రామాలు చేసే ఎమ్మెల్యే ఒక 3 బూతులు 2 బూతులు చేసినప్పుడు డాటా మొత్తం కలెక్ట్ చేసుకోవడం జరిగింది. డాటా కలెక్ట్ చేసుకొని ఎక్కడ ఓటర్ ఉన్నాడు, ఎక్కడ ఓటర్ లేడు, ఏముందని దాని కింద ఏదో ప్లేస్మెంట్ చేసి ఏదో ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటట్టు రకరకాలుగా ఓట్లు పడ్డాయి. ఆ ఓట్లతోటే మాకు డ్యామేజ్ జరిగిందని మేము అనుకుంటున్నాం. అంటే మనుషులు లేని ఓట్లు పడ్డాయి, బయట నుంచి కొందరు వచ్చి వేరే ఐడి కార్డులు తీసుకొని చేసిరని కొందరు అంటున్నారు. రకరకాలుగా ఓట్లు పడ్డాయి కాబట్టి వాళ్ళు గెలిచింది అనుకుంటున్నాం. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు చేసేది అన్ని డిపార్ట్మెంటు, అధికారము, పోలీస్ డిపార్ట్మెంటు అన్నీ పెట్టుకున్నారు. లేకుంటే బయటి వ్యక్తులు కాన్స్టిట్యున్సీలో ఓటింగ్ అయితే అంటే ఉండకూడదనే నిబంధన ఈసీ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఉన్నాక డిప్యూటీ సీఎం గారు ఏ విధంగా ఉన్నారు అక్కడే, మిగతా ఎమ్మెల్యేలు ఏ విధంగా తిరిగారు. మేమంతా పక్క కాన్స్టిట్యున్సీలో కుక్కట్పల్లిలో, షేర్లింగంపల్లిలో, కార్వాన్లో, సనత్ నగర్లో ఇటు సైడ్ ఒక లక్ష్మణరేఖ లెక్క మేము కాన్స్టిట్యున్సీ బయట మేముండి చూస్తున్నాం ఏం జరుగుతుందని. వాళ్ళేమో లోపడిపోయి వాళ్ళు చూస్తున్నారు. మరి దాన్ని ఏ విధంగా అంటాం? డిప్యూటీ సీఎం గారు డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ కనిపించలేదా? టీవీలో చూపిస్తున్నది, వారు క్యాన్వాన్ తీసిపోతున్నారు డైరెక్ట్. మరి ఇంకేం చెప్తున్నారు? ఎస్కార్ట్ తోటి తిరుగుతున్నారు కదా, ఎస్కార్ట్ తోటి తిరుగుతున్నారు. గల్లీలో కూడా మేము అధికారం ఉన్నాము, మాకు 3 ఏళ్ళు ఉందని మా నాయకులను, కార్యకర్తలను కొంతమంది అక్కడెక్కడ భయభ్రాంతులకు గురి చేసిండ్రు. మీరు ఇంకా టార్గెట్ అవుతారు, మీకు ఇది అవుతుంది, మీ ఇంటికి పెన్షన్ తీస్తాము, అంతే గరీబోళ్ళు చిన్నోళ్ళు ఉంటారు, నీ ఇంటికి పెన్షన్ తీస్తాము, నీ ఇంటికి కరెంట్ తీపిస్తాము, నీకు ఇది తెస్తాము అనేసరికి కొంత ఎక్కడోనక్కడ కట్టడి చేసిండు. లాస్ట్కు ఎర్రగడ్డలో షరీఫ్ భాయ్ అని ఉంటాడు, 2 రోజుల ముందు ఎలక్షన్స్ 2 డేస్ ముందు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారితో కండువా కప్పించారు. అంటే ఇట్లాంటి రకరకాలుగా వాళ్ళు చేయాల్సిన ప్రతి విద్య చేసిండ్రు, ప్రతి పని చేసిండ్రు. సరే చూద్దాం, అది అధికార పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు చేయగలిగారు. రైట్. మామూలుగా రాజకీయాలలో పొత్తులు అనేది సహజం అనగా, అంటే ఒక అనైతికం కాకపోతే, ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ కలిస్తే అది అనైతిక పొత్తు, ఎందుకంటే వాళ్ళ మీద వీళ్ళ పోరాటం, వీళ్ళ మీద వాళ్ళ పోరాటం. కానీ ఎందుకో జూబ్లీహిల్స్ విషయానికి వచ్చే వరకు మీరు అన్నట్టు ఒక ఎంఐఎం, ఒక బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి ఎందుకు అంత సపోర్ట్ చేయాల్సి వచ్చింది? అంటే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసే కార్యక్రమమా, లేకపోతే క్యాండిడేట్ మీద ఏమైనా వెళ్ళకేనా అభిమానమా, లేకపోతే అసలు ఏంది ఈ పొత్తిట్నే కొనసాగుతుంది అనుకుంటారు? వాళ్ళు ఎన్ని పార్టీలు, అధికార పార్టీ, ఎంఐఎం, బీజేపీ, ఇంకా రకరకాల ఎన్ని పార్టీలు చేసినా ఏం కట్టడి చేయగలిగినరు? మా పాత ఓట్ బ్యాంక్ అయితే తీయలేదు కదా.
మా ఓట్ బ్యాంక్ అయితే మాకు ఉంది కదా. ఇప్పుడు కేసీఆర్ గారు సీఎం అవుతారు, ఇది స్టేట్ ఎలక్షన్ అయితే పరిస్థితి వేరే విధంగా ఉంటది కదా. ఆ తీర్పే మారిపోతుంది కదా. వాళ్ళు అన్ని రకాలుగా 3 రోజుల ముందు నుంచే వాళ్ళు క్యాన్వసింగ్ బంద్ చేసుకున్నారు బీజేపీ వాళ్ళు. డివిజన్ నాయకులంతా అధికార పార్టీకి తొత్తులు అయిపోయారు బీజేపీ వాళ్ళు. కాబట్టే డిపాజిట్ పోయింది. ఒక సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు భారతీయ కదా కాన్స్టిట్యున్సీ అండర్ వారెంపీ కిందికి వస్తుంది కదా. మరి అక్కడ డిపాజిట్ రాకపోతే ఇంక మరి సెంట్రల్ మినిస్టర్ మరి ఏం కాపాడుకున్నారు? బీజేపీ ఎక్కడుంది? ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంకి వస్తుందని చెప్తారు కదా వీళ్ళు. ఏంది వాళ్ళ పొజిషన్ ఎక్కడుంది అంటే ఈ అధికార పార్టీకి పరోక్షంగా సపోర్ట్ చేసిండ్రు. సపోర్ట్ చేసి వారి ఓట్ బ్యాంక్ తగ్గించుకొని వారు ఒక 12,000 15,000 బీజేపీ వచ్చి ఉంటే ఈ రోజు పరిస్థితి వేరే కదా. అవును కదా, అదే వాళ్ళు కావాలని వదిలేసాను కాబట్టి వాళ్ళకి డిపాజిట్ రాలేదు. వీళ్ళు కావాలని వీళ్ళని గెలవాలని బీజేపీ, ఎంఐఎం, అధికార పార్టీ వీళ్ళందరూ కలిసి చేసిన స్కీమే నవీన్ యాదవ్ విజయం. రైట్, ఇదంతా అయిపోయింది. ఎలక్షన్లు అయిపోయి గెలిచిన తర్వాత అక్కడ మొన్న సోషల్ మీడియాలో చాలా చూస్తున్న తర్వాత వాళ్ళు ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్న విధానం అయితేనేది, ఆ తర్వాత విజయోత్సవ ర్యాలీలో వాళ్ళు చేసినటువంటి కొంచెం వాళ్ళ దృష్టిలో అది సంబరాలు అనుకోవచ్చు, కానీ జనం దృష్టిలో అది ఓవర్ యాక్షన్ అవుతుంది, లేకపోతే కొంచెం ఎబ్బెట్టుగానే ఉన్నట్టు. అంటే కారును తీసుకొని వచ్చి కింద ఎత్తేసుడు మీద ఎత్తేసుడు కార్యక్రమాలు, తర్వాత కార్యకర్తలు ఇంటి ముందర పోయి కొన్ని అసభ్యకరమైన లేకపోతే భయభ్రాంతులకు గురి చేసే సిగ్నల్ చేయడం కానీ ఇవన్నీ ఎట్లా చూస్తారు? హుజురాబాద్లో 3,000 వచ్చినాయి ఓట్లు. హుజురాబాద్లో ఇప్పుడు ఉన్న బల్మూర్ వెంకట్ గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడితే 3,000 ఓట్లు వచ్చింది. జానారెడ్డి గారు సీనియర్ నాయకుడు నోముల భగవత్ ఓడగొట్టిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని ఒక అక్కడ సైదుల్ రెడ్డి కొత్త క్యాండిడేట్ అక్కడ ఓడగొట్టడం జరిగింది. ఓడగొట్టడం జరిగినప్పుడు వీళ్ళు అలా కారు ఎగిరేస్తే మేము ఆ రోజు చైని గాడిద మీద పెట్టి ఎగిరేయాలా? చైని గాడిద ఇవన్నీ ఏంటంటే చూడడానికి అంత కిడ్ చిన్న పిల్లల వ్యవహారం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో మీరు గెలిచినరు, ఇప్పుడు ప్రజలకు ఏం చేస్తావో చెప్పు. నువ్వు 3 ఏళ్ళు నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పినావు, గెలిచినావు. ఈ కార్ నేసుడు, క్రేన్ పెట్టుడు, అధికార పార్టీ అదేం పెద్ద అదే విజయం అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది అనుకుంటున్నాం. మేమైతే యాజ్ ఎ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నా వ్యక్తిగతంగా మా పార్టీ అభిప్రాయం కూడా అదే ఉంటుంది. పార్టీని గుర్తును ఎగిరేసుడు, కార్యకర్తలను పెట్టి ర్యాలీగా తీసుకుపోడు అట్లా అంటే రేపు పొద్దున మేము మళ్ళీ రేపు పొద్దున బై ఎలక్షన్లు కానీ మెయిన్ ఎలక్షన్ కానీ చేతిపోతుంది. మరి బీహార్లో మొత్తం చేయబోయింది. బీహార్లో పోయినందుకు మేము చేని గాడిద మీద పెట్టి ఊరిగించాలా? దాడులు కూడా జరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి. కొన్ని జరుగుతాయి, అన్ని నోటెడ్ అవుతుంది. ప్రతిదీ మేము కూడా నోట్ చేసి పెట్టుకుంటాము. అన్నిటికీ సమాధానం టైం వస్తుంది. ఈ చెడు సమయం అది పోతుంది. మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్నాం. మంచి సమయం రాగానే అన్నిటిని కూడా లెక్కలను తీరుస్తాం.